అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే అమావాస్య కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మోసుకొస్తుందంటే, మరికొన్ని రాసుల వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ రాశికి ఈ అమావాస్య లాభాన్ని ఇస్తుందా లేదా నష్టాన్ని ఇస్తుందా అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య అంటే పితృదేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదం. ఈరోజు చేసే దాన ధర్మాలు మనకు ఉన్న దోషాలను తొలగిస్తాయి. అయితే గ్రహ గమనం ప్రకారం ఈ అమావాస్య ప్రభావం 12 రాసులపై భిన్నంగా ఉండబోతుంది. ముందుగా ఈ అమావాస్య వల్ల అదృష్టం వరించే రాసుల గురించి చూద్దాం. మేషరాశి వారు, వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటారు. మరి సింహరాశి వారికి సమాజంలో గౌరవము మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాలు పెరుగుదల సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. భూమి లేదా వాహన కొనుగోలు ఇది సరైన సమయం. ధనస్సు రాశి వారికి పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. కొన్ని రాసుల వారు ఈ సమయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు చేయవలసిన జాగ్రత్తలు ఇవే. వృషభ రాశి వారు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. మిథున రాశి వారు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం మంచిది. కన్య రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా ఆహార అలవాట్లపై దృష్టి పెట్టండి. కుంభరాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కీలక పత్రాలపై సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కర్కట, తుల, మకర, మీన రాశి వారి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టం ఉంటుంది కానీ ఫలితం కూడా దక్కుతుంది. ఓపికగా వ్యవహరిస్తే మంచిది. అమావాస్య దోషాల నుంచి బయటపడడానికి ఈ చిన్న పరిహారాలను పాటించండి. పితృదేవతలకు తర్పణం అందించండి. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చూశారుగా, గ్రహస్థితులు గతులు ఎలా ఉన్నా మన ప్రయత్నం మరియు దైవ చింతన ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరికొన్ని భక్తి జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.